హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో అదిరిపోయే మటన్ కీమా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ముందుగా మటన్ కీమా కూర కోసం ఒక హాఫ్ కేజీ మటన్ కీమాని బాగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి ఇది సెపరేట్ చేసుకోవాలి. మటన్ కీమాని ఖచ్చితంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లడ్ అయిపోయి నీట్గా క్లీన్ అవుద్ది. ఇప్పుడు స్టవ్ మీద కూర దాకా పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కల్లుపు ఉంటే కల్లుపు వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అనమాట. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గాక ఇందులోకి ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కీమా ఉంటుంది కదా, కీమా అయితే వేసుకోవాలి. కీమాని కైమాని కూడా పిలుస్తారు. గరిటెతో లో ఫ్లేమ్ లో కాసేపు ఈ కీమాని కలుపుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఇప్పుడు ఈ కీమాకి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల సువాసన పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు కూర దాకపై మూత పెట్టేసి కాసేపు ఇది మగ్గాక ఓపెన్ చేసి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఇప్పుడు గరిటెతో లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ సాల్ట్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కాసేపు కలుపుకుని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి వాటర్ అవి పైకి తేరి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ గరిటెతో లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ కీమాని బాగా కలుపుకోవాలి. ఈ కీమా బాగా కలిసాక ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎక్కువ కారం అయితే వేసుకుంటున్నాం అనమాట. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాము. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఈ కీమాకి కారం అంతా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి కూర అయితే ఇలా రెడీ అవుతుంది అనమాట. అప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం కూర క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట. ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి. సో తక్కువ కాబట్టి మనం తక్కువ వాటర్ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టి గరిటెతో ఈ కూరనంతా కాసేపు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఒకేసారి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి తెలియదు అనమాట ఎక్కువైందో లేకపోతే తక్కువైందో. ఇలా బ్యాచెస్ వైజ్ గా వేసుకుని అప్పుడు మనం చూసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ అవి పైకి తేరుతుంది. ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత ఇందులోకి మనం మిక్సీలో ముందుగా ఆడు పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన మళ్ళీ మూత పెట్టేసేయాలి. మసాలా పౌడర్ రెసిపీ మన ఛానల్లో ఉంది, ఇంకా చూడకపోతే చూసేయండి. కాసేపు కూర ఉడికాక దానిపైన మూత తీసేసి కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే మన వేడి వేడి కీమా కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ వేసుకుని తింటే అదిరిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమంది కీమా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.